ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల వేద మంత్రాల మధ్య తొలి రోజు అమ్మవారి శాస్త్ర కలశాభిషేకం చేశారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ఉత్సవాలకు ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. 60 మంది వేద పారాయణ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 రోజుల పాటు సాగే శాకంబరి మహోత్సవాల్లో చివరి రోజు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు ఫలాలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించనున్నట్లు అర్చకులు వివరించారు. వర్షాలు నానాటికి తగ్గిపోతున్నాయి అని అమ్మవారికి ఇవాళ సహస్ర కలశముల చేత, అష్టోత్తర ఘటముల చేత చతుర్వేద పారాయణాలు జరిపించి వరుణ జపము చేసి అమ్మ మొదలు మాకు వర్షాలను కురిపించు తల్లి, ఈ ఎలినో ప్రభావాన్ని నుంచి గట్టెక్కించు, తర్వాత చక్కటి పంటలను నువ్వు ఎట్లాగూ అందజేస్తావు అని ఈ సంవత్సరము మీరు అన్నట్టుగా కరువును మనం చూస్తున్నాము. ఇలాగే ఉంటే ఇంకా వచ్చే సంవత్సరము మనం తట్టుకోలేము. కాబట్టి అమ్మ నీ దయను కురిపించు అని శాస్త్రానుసారంగా అనేక మంది విద్యార్థులు మీరు చూశారు. దాదాపు 60 మంది విద్యార్థులు పాఠశాలలు అందరూ, ఇటు అర్చకులు, చతుర్వేద పారాయణలు చేసేవారు అందరినీ కూడా ఇవాళ ఆలయంలో నింపడం జరిగినది.